విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసి నా ఫుల్ డే వ్లాగ్ చూడబోతున్నారు. ఈ రోజు అయితే 5 గంటలకు నిద్ర లేసాను. ఫస్ట్ నిద్ర లేవగానే ఈ రోజు పప్పు చేద్దామని చెప్పి కందిపప్పు నానబెట్టాను. అలాగే బియ్యం కూడా నానబెట్టేశాను అన్నం కోసం. ఇంకా నెయ్యి అయిపోయింది పప్పులో ఖచ్చితంగా నెయ్యి ఉంటేనే బాగుంటుంది నాకైతే. అందుకని చెప్పి మేకడు కూడా తీసి బయట పెట్టాను. రూమ్ టెంపరేచర్ లోకి వస్తే వెన్నపూస తొందరగా ఫాస్ట్ గా వచ్చేసిద్దని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే వాటర్ తాగుదామని చూస్తే వాటర్ అయిపోయినాయి, కొంచెమే ఉన్నాయి, ఒక గ్లాసే. అందుకని చెప్పి ఇంకా తెల్లారిన తర్వాత కొంచెం అంటే వాటర్ ప్లాంట్ వాళ్ళు కూడా లెగవాలి కదా, అప్పుడు లేచిన తర్వాత తెచ్చుకొని తాగుదాంలే అని చెప్పి ఫస్ట్ అయితే తోటకూర కట్ చేసి వేస్తున్నా. ఊర్లోకి తోటకూరలు ఇట్లా ఆకుకూరల వరకే అమ్మే వాళ్ళు వస్తారు. నేను వాళ్ళతో చెప్పాను వచ్చినప్పుడల్లా వారానికి 2 సార్లు నాకు ఇచ్చేళ్ళు, నేను పిలిచినా పిలవకపోయినా ఇంట్లో ఏమన్నా పని చేసుకుంటున్నా కూడా నేను చెప్పాను. ఆయన గుర్తుందో లేదో కానీ అసలు పిలవట్లేదు. 2 సార్లు చెప్పాను. నేనేమో మాది ముందు బజార్ నుంచి వెనక బజార్ దాకా వాకిలు ఉండిద్ది కదా, వెనక ఏదైనా పని చేసుకునేటప్పుడు ఇటు ముందు బజార్కి వస్తారు కదా, నేను వెనక నుంచి గబగబా వచ్చినా సరే వాళ్ళు బజార్ చివరికి వెళ్ళిపోతారు. అందుకని చెప్పి మీరే ఆగి పిలిచి ఇవ్వండి అని చెప్పినా కూడా ఆయనకి మరి గుర్తులేదనుకుంటా, కొంచెం వయసు పెద్ద ఆయన వెళ్ళిపోతున్నాడు. అలాగే నాకేమో వారానికి 2 సార్లు వండితే బాగుండు అని అనిపించింది. జాంకాయలు ఆయనకి నేను అలాగే చెప్తాను. జాంకాయలు అన్నిటికంటే అన్ని కాయల కంటే మంచిదేనని చెప్తుంటారు కదా, అందుకని ఏం చేశానంటే ఆయనతోనే చెప్పేశాను, నువ్వు వచ్చినప్పుడల్లా మీరు వచ్చినప్పుడల్లా పిలవండి నన్ను, నేను ఇంట్లో ఉన్నా కూడా ఏదో పని చేసుకుంటా. ఒకవేళ మీరు పిలవలేదంటే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి లాస్ట్కి వెళ్ళిపోతున్నారు, నాకు తీసుకోవడానికి కుదరట్లేదు, కాబట్టి మీరు హ్యాపీ పిలవండి, నేను తీసుకుంటాను ఖచ్చితంగా అని చెప్తే ఆయనకి మాత్రం ప్రతిసారి అలాగే వచ్చినప్పుడల్లా పిలుస్తాడు. ఫస్ట్ రాగానే నా దగ్గరికి వస్తాడు, మీ బోని బేరం మీరు చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పి, అంటే బాగా జరిగిద్దంట బేరం. అందుకని చెప్పి రాగానే మంచిగా జాంకాయలు ఇచ్చి వెళ్ళిపోతాడు. రాగానే తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెష్ గా కూడా ఉంటాయి జాంకాయలు. అట్లాగే ఈ ఆకుకూరలు కూడా ఆయనకి చెప్తే ఆయనేమో అసలు పిలవట్లేదు. ఇంకా ఇదైతే కొట్లో తీసుకొచ్చి ఆకుకూర చేశాను, చాలా రోజులైంది కదా అని చెప్పి. ఎప్పుడైనా టమాటా పప్పులో కానీ దోసకాయ పప్పులో అయినా ఇట్లా తోటకూర పప్పులో అయినా కానీ ఉడకబెట్టేటప్పుడు ఉల్లిపాయ వేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఏ పప్పులోకైనా కూడా. ఇంకా మంచినీళ్ళు తెచ్చేసిన తర్వాత అన్నం ఒక పొయ్యి మీద పప్పు ఒక పొయ్యి మీద పెట్టేసి మా పిల్లలకి ఇచ్చాను. మేగడ కొంచెమే కదా ఉంది, వాళ్ళని జలకమని మళ్ళీ మిక్సీకి వేయడం ఎందుకులే అని చెప్పి వాళ్ళని జలకమంటే జిలికారు. తలా కొంచెంసేపు మా మోక్ష కొంచెంసేపు, దీక్ష కొంచెంసేపు, మళ్ళీ మా ఆయన కొంచెంసేపు ఆ కొంచెం మేగడనే ముగ్గురు కలిసి జిలికారు. ఇంకా వెన్నపూస వచ్చిన తర్వాత నేనైతే వెన్నపూస చేస్తున్నాను. అది ఊడిపోతే మా ఆయన కింద వైపు కొట్టమంటున్నాడు. కింద వైపు ఎందుకు కొట్టాలి, మధ్య గుత్తి ఉన్న వైపు కొడితే కదా అది గట్టిగా ఉండేది. మజ్జిగ చేసే మిషన్ ఒకటి ఉండిద్ది, మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది, మా ఆడబిడ్డ వాళ్ళ ఇద్దరి ఇంట్లో ఉంది. అట్లాంటిది ఒకటి తీసుకుందామని బయట షాపులు అంట ఇప్పుడు అట్లాంటి మజ్జిగ మిషన్లు దొరకట్లేదంట, అసలు ఉండట్లేదంట. మా పిన్నిని తీసుకోమని చెప్పా, తీసుకో పిన్ని నీకు ఎక్కడైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకోండి అంటే, ఇప్పుడు అసలు కనిపించట్లేదమ్మా, ఇదివరకు పాత రోజులు ఉండే కానీ ఇప్పుడు లేవు ఎక్కడ అని అనింది. నేను ఆన్లైన్ లో వెతికితే ఆన్లైన్ లో ఉంది, అదే ఫ్లిప్కార్ట్ లో ఉన్నట్టుంది. 2,500 3,000 ఉంది, 2,500 అనుకుంటా. తీసుకుంటానంటే మా ఆయన అమ్మో 2,500 వద్దులే ఏమి అని అన్నాడు. ఆ మిషన్ ఉంటే ఏంటంటే రోజు పొద్దున్నే నిద్ర లేవగానే దాని కింద పెట్టేస్తే అయిపోయింది. ఇంకా వెన్నపూస వచ్చేటప్పుడు మనం చూసుకొని వెన్నపూస తీసుకుంటే సరిపోయింది. మా ఇంట్లో మజ్జిగ ఎక్కువ తాగుతారు మా పిల్లలు కానీ మా ఆయన అందరం. అది తీసుకుందామంటే మా ఆయన 2,500 అనేసరికి అసలు వద్దంటే వద్దంటున్నాడు. కావాలంటే పిల్లలకి ఇయ్యి, లేకపోతే నేనన్నా ఖాళీగా ఉంటా కదా నేనన్నా జలుగుతాలే అని అంటున్నాడు, కానీ అది మాత్రం తీసుకోనిట్లేదు. ఇంక సరేలే అని చెప్పి నేను సైలెంట్ అయిపోయా. ఇంకా తర్వాత అయితే పప్పు తాలింపేసి ఈ రోజు ఏంటంటే టిఫిన్ కి దోశలు పోసినా కూడా మా పిల్లలు ఏంటంటే పప్పు ఇష్టం కాబట్టి పప్పు వేసుకొని అన్నం వేసుకొని తింటామన్నారు. ఇంకా నెయ్యి కూడా గరబెట్టేసి నెయ్యి వేసి ఇచ్చేసాను. నేను మా పిల్లలు చిన్నప్పుడు కూడా పెరుగన్నంలో పెరుగు మీద మేగడతో సహా వేసి పెట్టేదాన్ని. కొంతమంది మేగడ పక్కగానే పెరుగచ్చం వేసి పెడతారు కదా, మేగడతో సహా వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుండిద్ది, చాలా ఇష్టంగా తినేవాళ్ళు. మా ఫ్రెండ్ కొడుకు మా పిల్లలతో పాటే, మా ఫ్రెండ్ కి నాకు ఇద్దరికి ఒకేసారి డెలివరీ అయింది. వాడు పెరుగన్నం అసలు తినేవాడు కాదు. నేను ఇట్లా మేగడ వేసి పెడుతుంటే మా పిల్లలు పెట్టేటప్పుడు వస్తుంటాడు కదా, వాడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ పెడితే అసలు తిండంట, నేను పెడితే చక్కగా తినేవాడు. ఏంది అని తర్వాత అంటే అమ్మాయి అంత పెరుగు మీద మేగడ తీసేసి పెట్టిద్ది, ఇది టేస్ట్ బాగుండిద్ది కదా మేగడతో సహా వేస్తే తీగా ఉండిద్ది. మా పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు పెరుగన్నం చిన్నప్పటి నుంచి కూడా. అదిగాక పెరుగన్నం చాలా చాలా పెద్దోళ్ళకైనా పిల్లలకైనా అరుగుదలకి చాలా మంచిది. పెరుగు ఖచ్చితంగా అలవాటు చేయాలి. తినని పిల్లలు చాలా మంది ఉంటూ ఉంటారు. మా అక్కోళ్ళ పిల్లలు కూడా అస్సలు తినరు పెరుగు చిన్నప్పటి నుంచి కూడా. మా పిల్లలకి మాత్రం నేను అలవాటు చేశాను, మంచి ఇష్టంగా తింటుంటారు ఇద్దరు. ఇంకొకటి పాలు, కొంతమంది ఏమో పాలు మంచిది అంటారు, కొంతమంది ఏమో పాలు అరుగుదల తక్కువ ఇది అంటారు. సద్గురు కూడా చెప్పారు ఏంటంటే చిన్న నెల 3వ సంవత్సరం వచ్చేదాకా పిల్లలకి పాలు ఇస్తే చాలు, తర్వాత అవసరం లేదు పాలు పిల్లలకి అని చెప్పారు సద్గురు కూడా, వీడియోస్ లో చూసాను నేను. అయితే
చాలా మంది మంచిదని ఇస్తుంటారు. కానీ మా పిల్లలకి నేను చాలా సార్లు ట్రై చేశాను. పాలు ఇచ్చానంటే అన్నం అస్సలు తినట్లేదు. అరుగుదల తగ్గడం వల్ల అనుకుంటా. ఒక వారం రోజులు ఇట్లానే ఒకటి పాలు చాలా మంచిది, కాల్షియం ఉండిద్ది, అది ఉండిద్ది, ఇది ఉండిద్ది అన్న వీడియోస్ చూశాననుకోండి. ఒక వారం రోజులు ఇచ్చానా ఇంక తర్వాత నుంచి ఏడో రోజు నుంచి ఇంక అన్నం సరిగ్గా తింటరు. చాలా తక్కువ తింటారు అన్నము. చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఒక సంవత్సరంన్నర పిల్లలు అప్పుడు కూడా అన్నం సరిగ్గా తినరు కదా మనం చిన్న పిల్లలప్పుడు. అప్పుడు అన్నం తినట్లేదని పాలు ఇంకా ఇంకా ఎక్కువ ఇచ్చేదాన్ని నేను. అప్పుడు ఇంకా తర్వాత మూడో సంవత్సరం వచ్చినాక అనుకుంటా పాలు కంప్లీట్ గా మానేపిచ్చిన తర్వాత అన్నం ఇంకా వాళ్ళంతట వాళ్ళే ఇష్టంగా తినడం స్టార్ట్ అయింది. ఇంకా అందుకని నేను పాలు తాపను. మా పిల్లలకి అరగవో లేకపోతే ఎవరికైనా అలాగే ఉంటుందో రీజన్ నాకు తెలియదు కానీ అందుకే పాలు అసలు ఇవ్వను. మాక్సిమం ఎప్పుడో ఒకసారి ఇస్తాను. ఇంకా మిక్సీ అంటున్నా కుక్కర్ పైన మూత చెడిపోయింది. అది విజిల్స్ రావట్లేదు. అందుకని చూపించమని సంచిలో పెట్టి మా ఆయనకి ఇచ్చాను రిపేర్ చేయించుకురమ్మని. ఇంక వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అయితే నేను మొలకలు అవి పెట్టుకొని ఒక అరటికాయ, జాంకాయలు అవి ఉంటే పెట్టుకొని తినేసాను. మొలకలు ఇవి తిన్నా కూడా ఒక్కటైనా దోశ తింటాను. నాకు తినాలనిపించింది. ఇంకా నేను వీడియోలు ఎడిట్ చేసుకొని పెట్టుకునేసరికి మధ్యాహ్నం అవుతుంది. రోజు మధ్యాహ్నం వీడియోలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా ఈ డ్రెస్ అయితే మొన్న ఒక వీడియోలో చూపించాను కదా, గోల్డ్ కలర్ది చీరతోటి లంగా కుట్టాను మా పిల్లలకి. నాకు ఎంత ఆలోచించానో డ్రెస్ కుడదామా కింద సపరేట్ గా లంగాలకు కుడదామా అని ఎంత ఆలోచించానో సపరేట్ గానే కుడుతున్నాను మొత్తానికి. ఎందుకంటే బ్లౌజులు మార్చి మార్చి వేసుకోవచ్చు. డ్రెస్ కుట్టినా కూడా పైన వేసుకోవచ్చులే కానీ నాకేమనిపించిందంటే ఇట్లా అయితే సపరేట్ గా కుడితే ఈ లంగాలు క్రాప్ టాప్ లాగా కొంచెం స్టైలిష్ గా ఉంటాయి అని చెప్పి అందుకని ఇంకా లంగాలు సపరేట్ గా కుడుతున్నాను. అది కాక మా పిల్లలు చున్నీ డ్రెస్సులు అని అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచో. పాపం అసలు ఎన్నిసార్లు అడిగారు, నాకు పాపం అనిపించింది. అందుకని చెప్పి మామూలుగా ఇదేంటి ఫ్రాక్ లాగా కుడితే ఏంటంటే చున్నీ వేసుకుంటే బాగోదు కదా, క్రాప్ టాప్ లాగా కుట్టి పైన చున్నీ వేస్తే చాలా బాగుంటుంది అని అనిపించి సపరేట్ గా కుడదాము. ఈ లంగా కుట్టేసి పైన ఏమో ఇంకా బ్లౌజ్ నే కొంచెం పైకి మధ్యలో ఒక ఏలు, లంగాకి బ్లౌజ్ కి మధ్యలో కొంచెం ఒక లైట్ గా పొట్ట కనిపించేంత 1 ఇంచు ఉంచి పొట్ట కనిపించేలాగా లైట్ గా కుట్టేసి ఇంకా ఓని వేస్తే సరిపోయిద్ది అని నేను అట్లా కుడదాం అనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ గా ఎప్పుడు ఒకేలాగా ఎందుకులే అని చెప్పి. ఓని కూడా పోయినసారి ఒకసారి ఒక ఓని ఆర్డర్ చేశాను నేను. అదేమైందంటే మరీ పొడవు రాలేదు, మరీ చిన్నది రాలేదు, అటు ఇటు కాకుండా వచ్చింది. ఇంకా అది ఒకరికే పనికి వచ్చింది. ఇంకొకటి ఎందుకంటే అది తక్కువ రేట్ 150 ఏమో పడింది. తక్కువ రేట్కి వస్తుంది కదా, ఇద్దరికి మధ్యలో కట్ చేస్తే చిన్నపిల్లలే కాబట్టి ఇద్దరికి సరిపోయిద్దిలే అని అనుకున్నాను కానీ ఒకరికే వస్తుంది. మళ్ళీ ఇంకోటి 150 పెట్టి ఇంకొకటి ఆర్డర్ చేస్తే చిన్నపిల్లలు కాబట్టి చిన్న సైజుది, ఒక రకంగా మరీ పొడవు రాకుండా మీడియం సైజులో ఉంది, సరిపోయిద్ది. ఇంకా సాయంత్రం 4ంటికి మా పిల్లలు రాగానే డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇచ్చేసాను. అయితే మొన్న ఏదో వీడియో కింద మీరు కట్టుకున్న తర్వాత పిల్లలకి కొడుతూ ఉంటారు, పిల్లల కోసం తీసుకున్నా కూడా చీరలు అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. అయితే అది ఎందుకంటే నేను పిల్లల కోసం చీరలు తీసుకొని కుడతాను కరెక్టే. అది నేను ఒకసారి ఎందుకు కట్టుకొని వీడియో చేస్తానంటే నాకు ఒక వీడియో వచ్చింది ఆ చీర వల్ల. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ వీడియో వల్ల ఎంతో కొంత నాకు డబ్బులు కూడా వస్తాయి. అందుకని వీడియో చేస్తాను. నేనే ఒక 10 సార్లు కట్టుకొని వాళ్ళకి డ్రెస్సులు కుట్టట్లేదు. జస్ట్ వీడియో కోసం మాత్రమే కట్టుకుంటాను. తర్వాత వెంటనే వాళ్ళకి కుట్టేస్తాను. నేను ఆ వీడియో ద్వారా వచ్చిన డబ్బులు మళ్ళీ ఇంకొక డ్రెస్సులు కొనొచ్చు కదా వాళ్ళకి, అందుకని చేస్తాను. అంతే, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి నేను పెందలాడే తినేద్దామని చెప్పి గుగ్గిళ్ళు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. నాకు వరకే, మా పిల్లలు మా ఆయన తినట్లేదు. అందుకని చెప్పి అంటే తొందరగా అదేంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా అప్పుడప్పుడు చేస్తుంటాను 4 రోజులు. అట్లాగే నా డైటింగ్ ఎక్కువ రోజులు ఉండదు కానీ ప్రోటీన్ ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకుంటే లాస్ట్ తినేది ఆకలి కాకుండా ఎక్కువసేపు ఉండిద్దంట. అందుకని చెప్పి గుగ్గిళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసాను. పొద్దున్నే నానబెట్టానులేండి. ఇంకా పొయ్యి మీద పెట్టేసి అది ఉడికేలోపు ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. అలాగే జాంకాయలు కూడా, పండిపోయిన జాంకాయలు ఉంటే అవి కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరు చూసినా కూడా మీరు ఖర్చు పెట్టరు, పిల్లలకు బట్టలు తీసుకోరు, పిసినారితనంగా ఉంటారు అని అంటారు. వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఎక్కువగా బట్టలు ఖర్చు పెడుతుంటే మాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కదండి. పిల్లలకి గోల్డ్ చేపించాలి, మంచిగా చదివించాలి. చదువుకి ఇప్పుడంటే కాలేదు సరే, రేపు ఇంటర్ నుంచి లక్షల్లో అవుతా ఉంటాయి. చదువులకి పెట్టాలి, గోల్డ్ చేపించాలి. మళ్ళీ మా ఇల్లు కూడా పాతకాలపు ఇల్లు, అది ఇల్లు కొంచెం బాగు చేపించాలని మాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకోవాలి అంటే ఇక్కడ కొంచెం పొదుపు చేయాలి కదా, అంటే డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. మనకి ఫుడ్ లో డబ్బులు సేవ్ చేయాలంటే అస్సలు చేయలేము. ఎందుకంటే హెల్త్ బాగుంటే మిగతావన్నీ తర్వాత.
తినకుండా డబ్బులు మిగిలిస్తే అవి అసలు వేస్ట్, ఎప్పటికీ మిగలవు. తర్వాత అయినా హాస్పిటల్స్ కైనా పోయాల్సి వచ్చింది. అందుకని ఫుడ్ కి మంచిగానే ఖర్చు పెట్టి బట్టల్లో మిగిలించగలం నన్ను అడిగితే. నాకు అక్కడ కుదురుతుంది బట్టల్లో డబ్బులు మిగిలించడానికి, అక్కడ మిగిలిస్తున్నాను అంతే. నేనేమన్నా డబ్బులు మిగిలిచ్చి నేనేమన్నా నవిలు తింటా, నా పిల్లల కోసమే కదా, మంచి ఫ్యూచర్ ఉండాలి వాళ్ళకి అని చెప్పి. అందుకే కదా మాకు ఇంటికి కూడా ఇప్పుడు మేము కబోర్డ్స్ అవి లేవు. మీరు చూసారంటే కబోర్డ్స్ కానీ కొంచెం ఇంటి పని చాలా ఉంది. నాకు తెలిసి దానికి మొదలు పెడితే 10-15 లక్షల దాకా అవుతాయి ఇంటికి. మళ్ళీ బంగారం చేపించాలి ఇద్దరు అమ్మాయిలు కాబట్టి వాళ్ళకి బంగారానికి ఇప్పుడు ఎంత రేటు పెరిగింది. ఆ బంగారం చేపించాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి. మాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కదా, వాటి కోసం రూపాయి జాగ్రత్త చేస్తున్నాం. మాకేమి వెనక బిజినెస్ లేవు, అలాగే ఇంతకుముందు సంపాదించి ఇచ్చిన అత్త మామూలు లేరు. ఇటు చూస్తే మా అమ్మ వాళ్ళ పరిస్థితి బాలేదు. మేమిద్దరమే, మా ఆయన గాని నేను గాని మేమిద్దరమే సంపాదించుకోవాలి. మేమిద్దరమే రూపాయి ఆలోచించుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నేను పల్లెటూరులో ఉంటున్నాను కదా, నాకు తెలిసి నేను ఎక్కువ ఖర్చు పెడతానని అనుకుంటా ఉంటారు తెలుసా మా ఊర్లో. నాకంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, నాకన్నా పిసినారితనంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మాకు బాగా ఆస్తులు, వెనక పొలాలు ఏం లేవు. అయినా కూడా మా ఇంట్లో ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది. ఈ మధ్య ఎవరో వాషింగ్ మిషన్ కొనుక్కోండి అని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్తే, మీరే లేట్ గా కొనుక్కున్నారు, ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్ లేని ఇల్లులే ఉండవు అని చెప్పారు కదా. మా ఊర్లో నాకు తెలిసి 4-5 ఊరు మొత్తం మీద కూడా 4-5-6 మిషన్లు ఉంటాయి. మాకంటే ఎక్కువ ఆస్తున్నోళ్ళు, ఇంకా 10 ఎకరాలు 20 ఎకరాల పొలం ఉన్నోళ్ళు కూడా వాషింగ్ మిషన్ లేని వాళ్ళు ఉన్నారు. పల్లెటూరులో అంత జాగ్రత్తగా ఉంటారు డబ్బుల దగ్గర. నేనే ఎక్కువ ఖర్చు పెడుతున్నాను అని నాకు తెలిసి మా గురించి అందరు చెప్పుకుంటా ఉంటారు, మా ఆయన కానీ నేను కానీ. మా ఆయన నేనేంటంటే ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడతాం, ఎక్కడ పెట్టకూడదో అక్కడ. మరీ అంత పిసినారుతనం. ఇప్పుడు బట్టలు నేను వాషింగ్ మిషన్ కొనుక్కోలేదు అనుకోండి, ఆ బట్టలు ఉతికే టైంలో ఇంకో 2 వీడియోలు ఎడిట్ చేసుకోవచ్చు కదా, అట్లా టైం సేవ్ అయిద్దని కొనుక్కున్నాము. మా ఊర్లో నాకు తెలిసి వీళ్ళు డబ్బులు వస్తున్నాయా మళ్ళీ వచ్చినట్టు ఖర్చు పెడతా ఉన్నారు అని కూడా చెప్పుకుంటా ఉంటారు. మీకు అట్లా అనిపిస్తుంది సిటీలతో కంపేర్ చేసుకుంటే? పల్లెటూరులో ఇట్లాగే అనిపించింది. పల్లెటూరులో ఉండే వాళ్ళకి సిటీల్లో ఉండే వాళ్ళకి చాలా తేడా ఉండిద్ది. ఇప్పుడు అదంతా ఎందుకు, నాతో పాటు పెళ్లిళ్ళు అయిన ఫ్రెండ్స్ లో కూడా మా ఊర్లో వాళ్ళలో ఎవరికి వాషింగ్ మిషన్ లేదు. నేనే ఫస్ట్ కొనుక్కున్నాను, అది కూడా నా యూట్యూబ్ డబ్బులు పెట్టే కొనుక్కున్నాను, నాకు టైం సేవ్ అయిద్ది అని చెప్పి. ఇంకా నా వెనక చెప్పుకుంటా ఉంటారు కూడా నాకు తెలిసి, ఇంటికాడ ఉండి బట్టలు కూడా ఉతుక్కోలేవా అది ఇదని కూడా వెనక చెప్పుకుంటా ఉంటారు. అవన్నీ నాకు తెలుసు, కానీ నాకు టైం సేవ్ అయిద్ది. నాకు ఎంత బెనిఫిట్ ఉందో దానివల్ల నాకు తెలుసు కాబట్టి నేను కొనుక్కున్నాను, ఎవరి గురించి ఆలోచించకుండా. ఇంకా వంట రూమ్ లో ఈ మధ్య నేను ఫ్యాన్ బిగించుకున్నాను కదా, మా ఊర్లో నాకు తెలిసి కిచెన్ లో ఫ్యాన్ బిగించుకున్న దాన్ని నేను ఒక్కదాన్నే. నాకు అసలు తెలియదు అందరికి ఉంది అని చెప్పి. ఆ వీడియో కింద ఎంత మంది కామెంట్లు చేశారో, మాకు ఉంది ఫ్యాన్, మాకు ఉంది అని. ఎంతమంది కామెంట్లు చూసిన తర్వాత తెలిసింది, ఓ దేవుడు ఎంతమందికి ఉందా. నేను ఇంకా నేనేనేమో ఫస్ట్ బిగించుకుంది అని అనుకున్నాను, ఎంత తింగరదాన్నో నేను అని అనిపించింది. మా ఊర్లో మాత్రం నాకు తెలిసి కిచెన్ లో ఫ్యాన్ ఉంది, నేను ఒక్కదాన్ని అనుకుంటున్నాను నేనైతే. దానికి కూడా మా ఊర్లో అనుకొని ఉంటారు, అమ్మో కిచెన్ లో కూడా ఫ్యాన్ బిగించుకుంది మామూలుది కాదు ఈ అమ్మాయి అని నా వెనక చెప్పుకొని ఉంటారు. కానీ నాకు అవసరం లేదు అవన్నీ, నా కంఫర్టే నాకు ముఖ్యం అని చెప్పి నేనైతే బిగించుకున్నాను. నేను డబ్బులు ఏదైనా సరే, బట్టల విషయంలో కానీ ఇంట్లో విషయంలో కానీ ఏది సేవ్ చేసినా కూడా మాకు ఫ్యూచర్ లో కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అవన్నీ డ్రీమ్స్ మేము తీర్చుకోవాలి అంటే కనుక ఇట్లా డబ్బులు రూపాయి జాగ్రత్త చేసుకోవాలి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను పిల్లలకి బట్టలు కుట్టింది ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కుట్టడానికి నాకు అసలు ఖాళీ టైం దొరకట్లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఆల్మోస్ట్ ప్రతి పండక్కి బట్టలు కుట్టేదాన్ని, చిన్న పండుగలతో సహా కూడా. యూట్యూబ్ ఛానల్ నేను పెట్టిన కొత్తలో నేను చూపించాను కూడా ఆ బట్టలు. ఫస్ట్ లో వీడియో, రెండో వీడియో, మూడో వీడియో అయి ఉంటది. మా పిల్లలకి అసలు ఎన్ని మోడల్స్ లో కుట్టేదాన్నో, ఎన్ని బట్టలు కుట్టేదాన్నో చాలా ఉండేవి. ఈ మధ్య కుట్టింది. నాకు తెలిసి మన మిడిల్ క్లాస్ లో మాత్రం డబ్బులకి ఎక్కువ, బట్టలకు మాత్రం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనేది నా ఒపీనియన్. నేను అలాగే ఉంటాను. మీరు కూడా ఎవరైనా నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఇంకొచ్చేసి ఈ నేరేడుకాయలు వచ్చేసి మా ఆయన మిల్లు దగ్గర తీసుకొచ్చాడు, చెట్టు ఉందంట, అందుకని మరిన్ని కోసుకొని వచ్చాడు. మన ఫ్యామిలీస్ లో ఏంటంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో బంగారానికి బంగారం అన్ని చూసిన ఎలా కొనాలి, ఇంకా ఏంటి బట్టలు చూసిన ఎలా కొనాలి, ఇంట్లో వస్తువులు కొనాలి అంటే కుదరదు కదా, ఏదో దాని దగ్గర అడ్జస్ట్ అవ్వాలి. నాకు కిచెన్ లో ఈ రంగు డబ్బాలన్నీ తీసేసి ఒకేలాంటి డబ్బాలు కొనుక్కోవాలి. యూట్యూబ్ లో అందరూ నాకు తెలిసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది డబ్బాలు అన్ని మార్చేశారు చూడడానికి బాగుంటుందని చెప్పి.
కానీ నాకు మళ్ళీ అంత ఖర్చు పెట్టడం ఎందుకులే, ఒక 500-600 1000 అన్నా అవుతాయి మొత్తం కిచెన్ సెటప్ మార్చేయాలి అని అంటే, ఈ డబ్బాలు కూడా బాగానే ఉన్న డబ్బాలు తీసేయడం ఎందుకని చెప్పి నేను అలాగే ఉంచేశాను. దేన్నో ఒక దాని దగ్గర డబ్బులు సేవ్ చేయకపోతే మనం గోల్డ్ కొనాలంటే కొనలేం కదా ఈ రోజుల్లో, అందుకని చెప్తున్నాను. ఇంకా ఫ్యాన్ బిగించిన దానికి ప్లగ్ అయితే బిగించలేదు, మొన్న జస్ట్ వైర్ అయితే పెడితే ఈ రోజు అయితే ప్లగ్ తీసుకొచ్చి ప్లగ్ బిగిస్తున్నాడు మా ఆయన. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేను పిల్లల గురించి కానీ ఫ్యామిలీ విషయాలు కానీ ప్రతి ఒక్కటి మీకు యూజ్ అయ్యేది ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉంటాను ప్రతి వీడియోలో. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. బై.